సో బేసికల్లీ సాంగ్ చూసాను నేను. సాంగ్ చూసిన తర్వాత కొన్ని సెట్స్ కూడా ఆల్రెడీ సినిమాలో వేసిన సెట్సే మీరు చేశారు. చాలా గ్రాండియర్గా అనిపించింది. రేట్ తెలుసుకున్న తర్వాత కూడా, పెట్టిన అమౌంట్ తెలుసుకున్న తర్వాత కూడా చాలా గ్రాండియర్గా అనిపించింది. యూజువల్లీ సాంగ్కి అంత ఎవరు పెట్టరు, అంటే నార్మల్గా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎంత పెట్టినా. కానీ మీరు పెట్టింది ఏంటో మా వాళ్ళకి ఒకసారి షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ఆ బడ్జెట్స్ వివరాలు కొట్టడానికి ఆ బడ్జెట్స్ లోనే ఉన్నా నేను. చెప్పండి, పర్లేదు. అంటే లైక్ ఒక సాంగ్ అంత పెట్టారండి, ఎందుకు అంత పెట్టారని చూడాలి. ప్రీవియస్ సాంగ్ గురించి కూడా మీరు అడిగారు. అది కూడా అప్పట్లో చాలా ఖర్చు పెట్టి చేసాం. నా ఫ్రెండ్దేమో పెళ్లి అనే సాంగ్. ఈ సాంగ్ కూడా వచ్చేసి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న విలేజ్ లో అలా బ్యాక్ డ్రాప్ లో అనుకున్నాం, కానీ కాదు, ఇది ఆపోజిట్ గా వెళ్దామని. సైకిల్ అంటే అమ్మాయి కొంచెం పేదమ్మాయి లాగా అలా ఉంటే బాగుంటది, చాలా రకాలు అనుకుని కాదు ఇంకా ఆపోజిట్ గానే వెళ్దాం, కొంచెం రిచ్ గానే వెళ్దాం అనేసి మళ్ళీ అక్కడ ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న సెట్స్ కి కొన్ని మళ్ళీ వీళ్ళు మెలుకు ఏమంటారు, మెలుకులు దిద్దారు. మెరుగులు దిద్దారు. ఇంత తెలుగు అమ్మాయి నిలబడింది. ఇందాక కూడా ఏదో ఏదో మాట్లాడారు, నాకు నిమిషం ఇంకా తెలుగు వచ్చు బాగా. పక్కా నేను తేనెలూరే 16 అనాలే తెలుగు అమ్మాయిని. ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు పదాలన్నీ తెలుగులోనే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో విజయ్గా ఉన్నప్పుడు కూడా నా తెలుగుకి చాలా మంది అభిమానులు ఉండేవారు. స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా మాట్లాడతానని. సో అట్లాగా సింగర్ వరంతో నా ఇలా జర్నీ ఇలా ఈ సాంగ్ తో ఇలా స్టార్ట్ అయింది ఫైనల్లీ. ఓకే, అది సూపర్. అది మొత్తం తిప్పారు కానీ అసలైన మ్యాటర్ చెప్పలేదు. చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు. విజువల్ చూస్తే తెలుస్తుంది కదా, చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు మీరు? అలా అండి, ఇది చాలా బాగా రిచ్ గా రావాలని అనుకున్నాం. అది కనిపించింది సాంగ్ లో, కనిపించింది. ఇది దాదాపు ఒక 20 lakhs దాకా ఇది ఖర్చు అయింది. ఎందుకంటే అది అన్ని డేస్ మన లొకేషన్ కానీ మళ్ళీ ఈ క్రూ అంతా వెళ్ళిపోయి ఆ ఏరియాకి వెళ్ళడం, దాదాపు 80 kilometers జర్నీ చేసి వెళ్ళాలి ఆ లొకేషన్కి. సో మా మాస్టర్స్ అయితే హీరో అన్ని ఎవ్రీథింగ్ అంతా రిచ్ వాళ్ళే వచ్చారు, సినిమాకి సంబంధించిన వాళ్ళే వచ్చారు కాబట్టి ఆ బడ్జెట్స్ ఆ మాత్రం అవుతాయి. అసలు అంటే నార్మల్లీ మనం చూస్తున్నాం కదా ఫోక్ సాంగ్స్ అన్నీ ఓకే చేస్తారు. ఇప్పుడు ఇంకా ఫోక్ సాంగ్స్ చేయడంలో చాలా ఇంప్రూవ్ అయ్యారు అందరూ. అంటే ఒక క్వాలిటీగానే వెళ్ళాలి అనే దాంట్లో ఉన్నారు. బట్ అవన్నింటికంటే ఇంకా ఎక్కువైంది అసలు సినిమా సాంగ్ లో ఉండిపోయింది అంతే. ఇంకా మనం చూసినంతసేపు ఏదో మూవీ సాంగ్ చూస్తున్నామనే ఫీల్ వస్తుంది. ఆడియో వింటేనేమో తెలంగాణ స్లాంగ్ లో ఉండిద్ది, లిరిక్స్ కానీ ఆడియో కానీ వాయిస్ కానీ. సో ఇవన్నీ విజువల్ చూస్తే కంప్లీట్ మూవీ ఇంకా మనకి అందులో. సో అలా ఒక పెద్ద మూవీ సాంగ్ చూసిన ఫీల్ వచ్చింది. మీరు చూసిన మీకేమనిపించింది నా చేంజెస్? మీరు ప్రీవియస్ సాంగ్ కి దీనికి మీరేమన్నా? యాక్చువల్లీ చెప్పిన వెంటనే అదే వచ్చిన వెంటనే అలానే ఉన్నారు అన్నాను నేనైతే. అలానే ఉన్నారు. సో సేమ్ ఆ ప్యాషన్ కూడా అలానే కనిపించింది సాంగ్ మేకింగ్ లో. పాత సాంగ్ కి ఇప్పుడు కూడా ఇంకా రిచ్గా పెంచారు, బాగా చేశారు.